గత వైసీపీ పాలనపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిశీలించారు. అనంతరం వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో మెడికల్ కళాశాలను 540 కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2 బిల్డింగ్లు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. వైద్య కళాశాలలకు సంబంధించి ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాలేదని ఫైర్ అయ్యారు. కాలేజీని పూర్తి చేసినా దాన్ని ప్రారంభించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనమున్న ప్రాంతం పులివెందుల మెడికల్ కళాశాలలో నిర్మించే ప్రాంతం. ఇక్కడ బిల్డింగులు తయారవుతేనే ఇది ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాల జరిగే మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రధానమైన భవనము. దీంట్లోనే క్లాసులు జరగాల, దీంట్లోనే ల్యాబులు కానీ దీంట్లోనే ఉంటాయి. ఇది ఏమాత్రం కూడా పూర్తి కాకుండానే మీరంతా కూడా మనమేమి కళ్ళ గంతలు కట్టో లేకుంటే కనుక వేరే మాయా మచ్చింద్ర చేసి చెప్పడంలే, మీ అందరి సాక్షిగానే చూపిస్తున్నాం. ఈ బిల్డింగులు ఏమన్నా మెడికల్ కళాశాలకు సంబంధించిన బిల్డింగులు ఏమన్నా తయారైనాయో మీరు కూడా ఒకసారి చూడాలని చెప్తాను మీ ద్వారా.